అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మీ దగ్గర మాట్లాడబోతున్నాను. ఆ టాపిక్ నేమ్ మన యొక్క ఆహారము. నిద్ర లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు ఆహారము అలవాట్లు ఎలా ఉండాలి? మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయం గురించి కొన్ని విషయాలు మీ దగ్గర డిస్కషన్ చేస్తా. ఫస్ట్ మనం నిద్ర లేచిన వెంటనే మన జర్నీని వేడి వాటర్‌తో స్టార్ట్ చేయాలి. ఈ యొక్క వేడి వాటర్ త్రాగడం వల్ల మన బాడీ లోపల ఉండే టాక్సిన్స్ అనేది రిమూవ్ కావడం, మోషన్ ఫ్రీ కావడం, వేడి వాటర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి వేడి వాటర్‌తో స్టార్ట్ చేయండి. ఈ యొక్క వాటర్ 300-500 ఎంఎల్ వాటర్ వరకు తీసుకుంటే ఎనఫ్. నెక్స్ట్‌ది వేడి వాటర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 అవర్ లేదా 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే డాన్సింగ్ కానీ, యోగా, వర్కౌట్స్, వాకింగ్ ఇవన్నీ ఎక్సర్సైజ్ కిందకి వస్తవి. కావున కంపల్సరీ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నెక్స్ట్‌ది ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క బ్రేక్‌ఫాస్ట్ టైమింగ్స్ మార్నింగ్ 7:30 to 8:30 టైంలో బ్రేక్‌ఫాస్ట్ తొందరగా క్లియర్ చేయాలి. ఎందుకోసం తొందరగా క్లియర్ చేయాలి? బ్రేక్‌ఫాస్ట్ యొక్క అర్థమే డిన్నర్‌కి బ్రేక్ వచ్చింది, చాలా లాంగ్ బ్రేక్. వీలైనంత తొందరగా తీసుకోవాలని అర్థం. ఈ యొక్క బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఎక్కువ శాతం ఇడ్లీ కానీ, ఉప్మా, ఓట్స్ ఇలాంటిది కార్బోహైడ్రేట్స్ డైట్ ప్లాన్ తీసుకోండి. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ పర్సన్ కూడా డైరెక్ట్ లంచ్ చేయకూడదు. డైరెక్ట్ లంచ్‌లో కూర్చుంటే మీరు ఎక్కువ ఫుడ్ తీసుకునే అవకాశం ఉంది. కావున ఈ యొక్క లంచ్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిందనుకోండి, ఇప్పుడు 8:00 బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయితే 9, 10, 11 వరకు మనకు ఎనర్జీ ఉంటుంది, 3 అవర్స్. ఆ యొక్క 11-12 ఆ టైంలో ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవడం, లేదంటే వెజిటేబుల్స్ అంటే కీరా, క్యారెట్, బీట్రూట్ అలాంటివి కానీ, ఎగ్గు, శనగలు, పెసర్లు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఇవి ఎప్పుడైతే మీరు లంచ్ ముందు తీసుకుంటారో, లంచ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క లంచ్ ఇంటేక్ తక్కువ అవుతుంది. మీరు ఏం తీసుకోకుండా డైరెక్ట్ లంచ్ చేయడానికి వెళ్ళినట్లయితే మనము ఒక ప్లేట్ తినే దగ్గర 2 ప్లేట్స్ తింటాం. దానివల్ల మనకు హై క్యాలరీస్ లోపలికి వెళ్ళి వెయిట్ పెరగడం, ఫ్యాట్ పెరగడం జరుగుతుంది. కావున మీరు కంపల్సరీ ఈ యొక్క లంచ్ ముందు సలాడ్స్, ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి. తిన్నప్పుడు ఆటోమేటిక్గా లంచ్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క లంచ్ కన్నా 40 మినిట్స్ ముందు, 40 మినిట్స్ తర్వాత వాటర్ త్రాగడం స్టాప్ చేయండి. కొందరు లంచ్ చేసుకుంటేనే ఎక్కువ వాటర్ తాగుతారు. అలా కాదు, 40 మినిట్స్ బిఫోర్, 40 మినిట్స్ తర్వాత వాటర్ తాగాలి. ఈ లంచ్ ప్లేట్ ఎలా ఉండాలంటే 50% మనకు రైస్ ఉండాలి, 50% లోపల 40% కర్రీస్ ఉండాలి, 10% సలాడ్స్. కంపల్సరీ సలాడ్స్ మెయింటైన్ చేయాలి మీరు. మీ ప్లేట్లో 50% రైస్, 40% కర్రీస్, 10% ఆర్ 20% సలాడ్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఆ సలాడ్స్ తీసుకున్న తర్వాత లంచ్ కంప్లీట్ చేయాలి. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఏ పర్సన్ కూడా కూర్చోవడం కానీ, పండుకోవడం కానీ చేయకూడదు. ఎందుకోసం చేయకూడదు? మీరు ఒకవేళ లంచ్ కంప్లీట్ అయిన వెంటనే కూర్చోవడం, పండుకోవడం చేసినట్లు అయితే మీ యొక్క డైజెషన్ సిస్టమ్ ఈ విధంగా ఈ స్టేజ్ లోపల ఉన్నప్పుడు, ఎట్లా అంటే స్ట్రాంగ్గా మనం వాకింగ్ ఈ విధంగా చేస్తున్నప్పుడు తీసుకున్నది తొందరగా స్పీడ్గా డైజెషన్ అవుతుంది. కానీ మీరు పండుకుంటే స్పీడ్గా డైజెషన్ కాదు, అది ఫ్యాట్ రూపం లోపల మారే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ టార్గెట్ పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 15 మినిట్స్ వాకింగ్ లేదా 10 మినిట్స్ వాకింగ్, లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ వాకింగ్ చేసుకోవాలి. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత 10 మినిట్స్ వాకింగ్ లేదా 15 మినిట్స్. ఈ విధంగా చేసుకుంటే మీ బాడీలో ఎక్కువ ఫ్యాట్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 4-5 లేదా 4-6 టైం లోపల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నా అనుభవం ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక పర్సన్ బరువు పెరుగుతుందంటే
బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఓకే. కానీ ఏమైతే ఈ యొక్క మార్నింగ్ 11-12 టైము, ఈవినింగ్ 4-6 టైము, ఈ టైం లోపల తీసుకున్న ఫ్రూట్స్, తీసుకున్న ఐటమ్స్ వల్ల వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటారు. చాలామంది డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గప్చుపులు తినడం కానీ, బజ్జీలు, పానీపూరి, న్యూడిల్స్ అలాంటివి 4-6 టైంలో తింటారు. మీరు అదే ఆ సమయంలో ఒక సలాడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే మీ బాడీ లోపలికి హై క్యాలరీస్ వెళ్ళవు. హై క్యాలరీస్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీకి వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వల్ల కాదు మీరు బరువు పెరుగుతున్నది ఎక్కువ శాతం. మీ యొక్క 11-12, ఈవినింగ్ 4-5 టైం జాగ్రత్తగా ఉండాలి. ఆ టైమింగ్స్లో మెయింటైన్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్, సలాడ్స్, అండ్ కొన్ని రకాల పెసర్లు కానీ, బాయిల్ ఎగ్ ఇలాంటివి తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ డిన్నర్ అనేది కంపల్సరీ ఈవినింగ్ అంటే 6:30-7:30 టైంలో డిన్నర్ కంప్లీట్ కావాలి. డిన్నర్ ఎందుకు తొందర కంప్లీట్ కావాలి? తొందర కంప్లీట్ అయితే 7:30 వరకు డిన్నర్ కంప్లీట్ అయినట్లయితే మీరు 9:00, 9:30 వరకు మొత్తం డైజెషన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు 9:30కి మంచి నిద్ర వస్తుంది. చాలామంది అంటారు, సార్ నాకు గాఢ నిద్ర మార్నింగ్ 3:00, 4:00 వస్తుంది సార్ అని. మీకు గాఢ నిద్ర మార్నింగ్ నైట్ 10:00 స్టార్ట్ కావాలంటే మీ యొక్క డిన్నర్ ఎర్లీ ఉండాలి. 7:00 డిన్నర్ కంప్లీట్ అయితే గాఢ నిద్ర అనేది మీకు 10:00 స్టార్ట్ అవుతుంది. ఎందుకోసం డైజెషన్ అయిపోతుంది, నిద్ర మంచిగా వస్తుంది, మార్నింగ్ వేకప్ కూడా బెటర్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టైమింగ్స్ను ఫాలోఅప్ చేయండి. ఒకసారి రివిజన్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ 7:30-8:30 అండ్ సలాడ్స్ లేదా ఫ్రూట్స్ 11-12, లంచ్ 1:00, ఈవినింగ్ 4-5 టైంలో ఫ్రూట్స్, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్ లేదా బాయిల్ ఎగ్ తీసుకోవడం. 7-7:30 మధ్యలో డిన్నర్ కంప్లీట్ కావాలి. ఒకవేళ మీ దగ్గర టైం లేక మీరు లేటుగా డిన్నర్ చేసినట్లయితే ఏం సమస్య వస్తుంది? లేటుగా డిన్నర్ లేదా లంచ్, బ్రేక్ఫాస్ట్ లేటుగా చేసినా సరే ఫ్యాట్ పెరుగుతుంది. అది ఎలా పాసిబుల్, రియల్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 1:00 మీకు ఆకలి అయితే ఒక అర్ధగంట అయిన తర్వాత చూస్తే ఆకలి ఉండదు, ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్కి ఏదైతే శక్తి కావాలో ఆ యొక్క శక్తి అనేది 1:00 ఆకలి అయినప్పుడు మన యొక్క కండనరాలకు వెళ్ళి, మజిల్కి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ 30 మినిట్స్ అయినాక ఆకలి తక్కువైందంటే అప్పుడు మజిల్ డౌన్ అవుతుంది, ఫ్యాట్ పెరుగుతుంది. అందుకోసానికి టైమింగ్స్ టు టైం మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్ ఫర్ డే లోపల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫ్రూట్స్, సలాడ్స్ ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్లనే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇది నా యొక్క అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు ఇవి. ఈ విధంగా మీ యొక్క డైట్ ప్లాన్ ఫాలోఅప్ చేయండి. ఇంకా డైట్ గురించి మాట్లాడితే చాలా పెద్దగా డీప్లీ మీ యొక్క BMI, BMR, బాడీ మెటబాలిక్ రేట్ ఇవన్నీ చెకప్ ఉంటుంది మన దగ్గర. ఈ యొక్క చెకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్సనల్ డైట్ ఇచ్చేటప్పుడు వేరు ఉంటుంది. అందరికీ ఇదే డైట్ కాదు, ఇది కామన్ డైట్. తర్వాత డైట్స్ ప్లాన్స్ వేరు ఉంటాయి. మీకు ఎవరికైనా డైట్ ప్లాన్ కావాలన్నా, ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెంబర్ 7013205174. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు ఇంత సమయం కేటాయించి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.